దానికి కారణాలు ఏవో చెప్పారు. నేను మీకంటే చాలా చిన్నవాడిని, నేను భౌతికంగా వృద్ధుణ్ణైనాను, శరీరం భౌతికమైన పాంచభౌతిక శరీరం నాది, మీరు దివ్య శరీరం పొందిన వాళ్ళు అన్నాను నేను. అంటే మీ సంగతి మాకు తెలుసును, అందుకే ఈ ఉన్నత సింహాసనం ఏర్పాటు చేశాము అన్నారు. ఆ కార్తీక మాసపు దివ్యానుభవాన్ని మనస్సులో స్మరిస్తూ, కార్తీక మాసం శివప్రీతికరమైనది, విష్ణు ప్రీతికరమైనది, పరమేశ్వరీ ప్రీతికరమైనది, సర్వదేవతలకు ఇష్టమైనది. ఈ సమయంలో గోపూజలు చేస్తారు, దీపాలు వెలిగిస్తారు. ఒక దీపం వెలిగిస్తే కైలాసవాసం లభిస్తుంది, ఇంకో దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది. శరీర పతనానంతరం జీవుడు దివ్యలోకాలకు వెళ్ళటానికి ఈ దీపం దోవ చూపిస్తుంది. అటువంటి దివ్యమైనటువంటి మహత్తరమైన ఈ శరదృతువును గురించి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం, కోటి దీపాలు వెలిగించేటువంటి అపూర్వమైన కార్యక్రమం, దేవతలు మెచ్చేటువంటి కార్యక్రమం. ఇటువంటి సమావేశం జరిగితే అంతరిక్షం నుండి దేవతలు దిగి వస్తారు. ఇక్కడ ఎదురుగా ఉన్న ప్రేక్షకులలో సశరీరులైనటువంటి వాళ్ళే కాదు, అశరీరులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి దేవతల రాకకు కారణమైన ఈ దివ్యోత్సవాన్ని అందరూ కూడా భగవద్భక్తితో, అత్యంత విశిష్టమైనటువంటి దివ్యమైన భావనతో స్వీకరించండి. అందరికీ శుభమగునుగాక. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర చౌదరి గారు, వారి దంపతులు, ఇంకా అందరికీ కూడాను ఆ పరమేశ్వరి దివ్యమైన ఆశీస్సులను ప్రసాదించునుగాక. ఎందుకంటే ఇంకా ఇంకా హిందూ ధర్మ రక్షణ కార్యక్రమాలు చేయటానికి. శుభమస్తు. నారాయణ నారాయణ. ధన్యవాదాలు స్వామి. అద్భుతమైన అభిభాషణంతో మనందరినీ ఆశీర్వదించిన స్వామివారికి ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మీ నమస్కారాలు సమర్పించండి. ధన్యవాదాలు స్వామి. పూజ్యశ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారిని సత్కరించవలసిందిగా చైర్మన్ దంపతులను కోరుతున్నాం. అలానే కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి గారి సన్మాన పత్రాన్ని వినిపించాల్సిందిగా శ్రీ అమరేంద్ర గారిని కోరుతున్నాం. నమస్సభాయై. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణం యమనియమాద్యష్టాంగయోగ నిష్ఠా గరిష్టానాం పదవాక్య ప్రమాణ పారావార పారిణానాం నిరంతరాయ ధర్మ సంప్రదాయ సంస్కార సంస్కృతి సంరక్షణార్థం అవిశ్రామం పరివ్రాజక ధర్మమాశ్రితవ్రతాం తమిళనాడు ప్రాంతే టెంకాశీ జనపదే కుర్తాళ క్షేత్రే శ్రీ సిద్ధేశ్వరీ సముపాసకతయా ప్రసిద్ధానాం శ్రీ 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 మౌనస్వామినాం శ్రీ సిద్ధేశ్వరీ పీఠమాశ్రితవతాం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి శ్రీచరణానాం భాగ్యనగరే శ్రీ నందమూరి తారకరామరాయ క్రీడా ప్రాంగణే రమాదేవి నరేంద్ర చౌదరి దంపతిభ్యాం లోకకళ్యాణాయ సంకల్పితే తులారాశి స్థిత రవిప్రభా సుసంపన్నే శరదృతౌ యమదంష్ట్రా విపీడ్య ప్రజోద్ధరణయోగ్యే శుభ కార్తీకమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమాపర్యంతం ఇత్యుక్తే కలియుగస్య పంచదశోత్తరశతోత్తర పంచసహస్రతమే విజయాబ్దే అష్టమే కార్తీకమాసే ప్రథమే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమాపర్యంతం తదుత్తరైకదివస సహితతయా పరిగణిత షోడశ దివస సమయ సంపద్యమానతయా నిర్వర్త్యమానే కోటిదీప మహోత్సవే సమాగమన శుభావసరే సభక్త సప్రశ్రయం సమర్ప్యమాణః నమస్సుమాంజలిః. అయి పూజ్యపాదాః భవాదృశానాం మహామహిమశాలినాం ప్రేరణయా అస్మాకం ఇయం భక్తివాహిని సతత ధర్మకార్యతత్పరా భారతీయ సంస్కృతిం పరివర్ధయంతి పునర్భారత సంస్కృతి పూర్వవైభవార్థం ప్రవర్తతే. శ్రీచరణాః నితాంతం తృప్తిజీవనాః భవంతః అవిశ్రామం సత్కార్యరతాః అపి అవిగణయ్య శ్రమం అనాలోచ్య స్వకార్యం జగత్కళ్యాణకరమిదం కార్యమితి విభావ్య శుభాశీః ప్రదానాయ అత్ర సముపస్థితా ఇతి వయమతీవ ధన్యానస్మాన్ విభావయామః. తత్ర భవతాం సమాగమేన శుభయా చాశిషా ఇమాః ప్రజాః భవతాం జగత్కళ్యాణ సంకల్పాయ సచేతనాః
सहकृतकराश्च भविष्यन्तीत्याशास्महे। एवं भवदागमन अनुग्रह चरितार्थ भक्तिवाहिनी। ఓం. సకల భాషలకు మాతృకైన సంస్కృతంలో వారి సన్మాన పత్రాన్ని చదివి వినిపించినందుకు శ్రీ అమరేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక కార్యక్రమం అత్యంత అద్భుతంగా ఇన్ని దీపాలు వెలిగించి చేశారు. అలానే ఇప్పుడు పండిత సత్కారం కూడా జరుగుతుంది. అనేక మంది పండితులకు అలానే అర్చకులకు వారికి కూడా సన్మానాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా వేద పండితులు మన ముందుకు రాబోతున్నారు. వేద పండితులు శ్రీ కుప్ప రామగోపాల వాజపేయి సోమయాజులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వంశపారపర్యంగా వేదాలను అభ్యసించే కుటుంబంలో జన్మించిన శ్రీ కుప్ప రామగోపాల వాజపేయి సోమయాజులు గారు కృష్ణ యజుర్వేద క్రమాపాఠి, వాజపేయి యాగాన్ని నిర్వహించిన ఘనాపాఠి, యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ విద్యార్థులకు వేదం నేర్పుతున్నారు. భాగవత సప్తాహం నిర్వహిస్తూ నిత్య వేదాధ్యయనం చేస్తున్న ధన్యజీవి. అలాంటి ఉత్తమ వేద పండితుడికి సన్మానం చేయటం మన అదృష్టం. వారిని వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాం. దయచేసి భక్తి ప్రేక్షకులందరికీ సవినయపూర్వక వినతండి. దయచేసి స్టేజ్కి ముందు భాగంలోకి రావాలి. చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూడాలంటే మన స్టేజ్ మధ్యలోకి రావాలి. పండితులకు సత్కారం జరుగుతోంది. భక్తి టీవీ సగర్వంగా సమర్పిస్తున్న కోటి దీపోత్సవంలో ఈ అద్భుత క్రతువును చూడడం పూర్వజన్మ సుకృతం. వేద పండితులు శ్రీ కుప్ప రామగోపాల వాజపేయి సోమయాజులు వంశపారంపర్యంగా వేదాలను అభ్యసించే కుటుంబంలో జన్మించారు. శ్రీ కుప్ప రాజగోపాల వాజపేయి సోమయాజులు కృష్ణ యజుర్వేద క్రమపాఠి, వాజపేయి యాగాన్ని నిర్వహించిన ఘనాపాఠి, యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ విద్యార్థులకు వేదం నేర్పుతున్నారు. భాగవత సప్తాహం నిర్వహిస్తూ నిత్య వేదాధ్యయనం చేస్తున్న ధన్యజీవి. అలాంటి ఉత్తమోత్తమ వేద పండితుడికి సన్మానం చేయడం నిజంగా ఈరోజు అదృష్టం. విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అర్చకస్య హరిస్సాక్షాత్ అన్న ఆర్యోక్తికి విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ గారి అతికినట్లు సరిపోతుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన విష్ణుభట్ల లక్ష్మీ నరసింహ ఘనాపాటి గారి పుత్రుడు శివప్రసాద్ శర్మ గారు. పుట్టుకతోనే వేద పండితుల వంశంలో జన్మించిన శివప్రసాద్ శర్మ గారు చిన్నతనం నుంచే వేదాధ్యయనం మొదలుపెట్టారు. శ్రీ ఆగమ శాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సంపాదించారు. 1989 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి సేవలో తరిస్తున్నారు. తొలుత వేద పండితులుగా, ఆ తర్వాత వైదిక పర్యవేక్షణిగా అమ్మవారిని సేవించారు. 2010వ సంవత్సరం నుంచి ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆచార్యులుగా విధులు నిర్వర్తిస్తున్న విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ గారు అంకిత భావంతో, పూర్తి ఆధ్యాత్మిక సేవాభావంతో పనిచేస్తూ ఆదర్శనీయమైన వ్యక్తిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి అరుదైన వ్యక్తికి సన్మానించగలగటం మన అదృష్టం. ప్రధాన అర్చకులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దుర్గాయై నమః. దుర్గే స్మృతా హరితిభీతిమశేషజంతో స్మస్థై స్మృతా మిమతిమతీవ శుభాన్ దదాసి. దారిద్ర్య దుఃఖభయహారిణిగా త్వదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త. ఎక్కడ దుర్గానామం ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడా పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి మహోన్నతమైనటువంటి యొక్క కార్యక్రమం చేయడం ఈరోజు విశేషమైనటువంటి చర్య. మానవుడు పునీతుడు కావాలి అంటే భక్తి అనేటటువంటిది చాలా అత్యంత ఆవశ్యకత. అటువంటి భక్తితో చేసిన ప్రతి ఇది కూడాను మనకి మోక్షాన్ని కలిగిస్తుంది. మనకి జన్మ జన్మాంతర పాపాన్ని నివారణ చేస్తుంది. అందుకనే భగవంతుడి దగ్గర మనం ఏది చేసినా భక్తితో చేయాలి. ఇందాకన పెద్దలు ఎంతోమంది ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. హనుమంతుని ముందు కుప్పిగంతుల్లాగా నేను ఎన్ని చెప్పినా కానీ అవన్నీ చాలా తక్కువగానే ఉంటాయి. అందువల్ల ప్రతి మానవుడు కూడాను ఈ కలియుగంలో మోక్షం పొందాలి అంటే భక్తి పారవస్యతను చెందాలి. అందువల్ల భక్తితో అన్నీ కూడాను అమ్మవారికి ఆ యొక్క ఏ దేవుణ్ణైతే మనం అర్థిస్తున్నామో ఆ దేవుడికి సమర్పించి మోక్షాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. అందున కార్తీక మాసంలో నరేంద్ర చౌదరి గారు దంపతులు చేస్తున్నటువంటి యొక్క విశేష కార్యక్రమం వారికి జన్మ జన్మాంతర యొక్క సుకృతంగా
నేను భావిస్తూ ఇటువంటి యొక్క మహోన్నతమైనటువంటి దీంట్లో ఈ కోటి దీపోత్సవంలో ఈ సత్కారాన్ని పొందటం నా జన్మ భాగ్యంగా భావిస్తూ నన్ను గన్న నా తల్లిదండ్రులకి నమస్కృతులు సమర్పిస్తున్నాను. ధన్యవాదాలు స్వామి.